Hello guys. So Big Boss season 8 day 1 promo వచ్చేసింది. సో ప్రోమో గురించి మా రివ్యూ మా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. బిగ్ బాస్ ప్రోమోలు అంటే కొంచెం వైరల్ గా ఉంటాయి, అంటే కొంచెం కాంటెంట్ ఉంటుంది. బేసిక్ గా ప్రోమోస్ అంటే బాగా కట్ చేస్తారు, సంబంధం ఉండదు కంటెంట్ కి దీనికి. సో ఫస్ట్ ఏంటంటే సో ప్రోమోలో ఏదైతే చూస్తామో ఎపిసోడ్ లో ఉంటుందా లేదా అది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే ప్రోమో అంత ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తారంటే నిజంగా బిగ్ బాస్ కి వర్క్ చేసిన ఎడిటర్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అబ్బా. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో మా సీజన్లో అయితే ఏదో ఉంటుంది, ఏదో ఉండడం భలే ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ప్రోమో కదా, సో వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి అంటే ఫస్టే నిఖిల్ అండ్ నాగమణి కంటే ఇద్దరు కూర్చొని సో కొంచెం ఆర్గ్యుమెంట్ లాంటిదే అనమాట. సో నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఇలా ఓట్ చేశారు అని చెప్పేసి ఆదిత్య ఓం గురించి సో నాకు అది నచ్చలేదు. నిఖిల్ ఆదిత్యం స్టాండ్ చేస్తున్నాడు, అది నాగమణి నచ్చలేదు అనమాట. ఇట్స్ మై ఫీలింగ్, నా ఫీలింగ్ లేదు. అతను వయసులో పెద్ద కదా, ఎల్డర్, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఏజ్ లో పెద్దలంతా కాదు, ఫీలింగ్ కి నేను ఇట్స్ అబౌట్ ఫీలింగ్ అని అంటాడు అనమాట. సో ఇద్దరు సైడ్ న్యాయం ఉంది అని అనిపించింది. సో నిఖిల్ మాట్లాడిన దాంట్లో డెఫినెట్లీ ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఎమోషన్ వాళ్ళది కాబట్టి ఎవరి ఫీలింగ్ వాళ్ళది. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యాటర్స్. నిఖిల్ పాయింట్ కట్ చేయలేదు. సో ఈ అబ్బాయి అంటాడు నువ్వు ఊరికే ఈ పాయింట్ రేస్ చేయడం నాకు నచ్చలేదు అని అంటే నేనా అని అడుగుతాడు నిఖిల్. అవును నువ్వే అని అంటే ఓకే డన్, ఇప్పటి నుంచి తీసుకురాను అన్నట్టుగా చెప్పాడు. సో అక్కడే షోలో ఎపిసోడ్లో ఏం ఉండబోతోంది, ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందో మరి తెలీదు. సో ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ దట్. నెక్స్ట్ ప్రోమోకి నేను వెయిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మార్నింగ్ లేవగానే బిర్యానీ ఆ పాటతో ఫుల్ డాన్స్, అందులోనే ఆ మసాలా బిర్యానీ ఆ పాటలోనే డాన్స్లు, వెంటనే స్విమ్మింగ్, ఈ వర్షానికి స్విమ్మింగ్ పూల్ లో మార్నింగ్ సాంగ్ ప్లే చేశారంటే దానికి రిలేటెడ్ గా ఈ రోజు కంటెంట్ ఉంటుంది అన్నమాట. అలా అనుకుంటారు. ఒక్కొక్కసారి ఉండదు, అందరూ అట్లా కాలేస్తారు పప్పులో. మాకు ఎప్పుడు అలాగే అనుకునే వాళ్ళం, సాంగ్ ప్లే చేయగానే ఈ రోజు దీనికి సంబంధించి ఏదో ఉంటుంది, ఏదో మసాలా ఉండబోతుంది అని అనుకున్నాము. బట్ డెఫినెట్లీ మసాలా అయితే ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో, నో డౌట్. ఎందుకంటే ఆరెంజ్ దగ్గరే మసాలా డిస్కషన్ స్టార్ట్ అయింది. సో వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ ఆరెంజ్ తో బాల్ త్రో బాల్ ఒక్కొక్కరికి పాస్ చేసుకుంటూ క్యాచ్ పట్టుకొని ఆడుకుంటున్నారు. సో అంత బాగుంది. చూసింది మన ఆకుల సోనియా రెచ్చిపోయింది. అసలు తినే వాటితో ఆరెంజెస్ తో మీరు ఎలా గేమ్ ఆడుతారు అని అలా ఆడిన వాళ్ళందరూ కూడా ఆరెంజ్ ముట్టుకోవద్దని చెప్పేసి, ముట్టుకోవద్దు, తినొద్దు. ఇంకా శేఖర్ భాష రెచ్చిపోయాడు. వాళ్ళిద్దరి మధ్యలో మంచి ఆర్గ్యుమెంట్. అసలు ఫుడ్ తో ఆడొద్దని బిగ్ బాస్ చెప్పాడా అని శేఖర్ భాష లాజికల్ బాగా మాట్లాడతారు. సో ఈ లాజిక్స్ దగ్గర మనం దొరికిపోతాం అనమాట. బట్ సోనియా అయితే ఎక్కడ తగ్గకుండా తనకు అంటే తన స్టాండ్ తను తీసుకొని గట్టిగానే మాట్లాడింది శేఖర్ భాషతో. సో చూడాలి వాళ్ళిద్దరితో ఎవరు రైట్ అనేది. సో బేసిక్ గా ఫుడ్ తో ఆడడం, నా పాయింట్ ఏంటంటే ఫుడ్ తో ఆడడం ఇట్స్ రాంగ్. సో అందరు హౌస్ మేట్స్ కూడా ఓకే, వాళ్ళకి సరదాగా ఏదో ఆడుకోవాలనిపించింది జస్ట్ ఫర్ ఫన్ అని అంటే ఓకే, బట్ మనం ఇంట్లో చేస్తే ఓకే. బట్ అది నేషనల్ టీవీ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఒకరికి ఎగ్జాంపుల్గా సెట్ చేయాలి అని అంటే సో డెఫినెట్లీ ఫుడ్తో ఆడుకోవడం అనేది ఇట్స్ రాంగ్ అని నేను అంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి అంటే అది మరి అంటే ఇప్పుడు ఏం చెప్పలేము, ఎందుకంటే మనం శేఖర్ భాష సపోర్ట్ చేస్తాం కాబట్టి. శేఖర్ భాషకి సపోర్ట్ చేస్తాడంటే హీ టీమ్ లో జాయిన్ వెయిట్. సో ఏంటంటే ఆరెంజ్ అక్కడ ఫుడ్ తో కూడా కష్టం, బేసిక్ గా ఫుడ్ తో ఆడుకోవడం అదొక మంచిది కాదనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ ఆరెంజ్ తింటున్నా, నేను మనిషిని కాదా అంటే ఆరెంజ్ తింటారు, కింద పడుతుంది డస్ట్, మళ్ళీ అదే తింటారేమో అని చెప్పేసి అన్హైజీనిక్ ఉంటుందని చెప్పింది. సరే ఓకే బెటా. సో మా వాడు సో అట్లా ఫుడ్ గురించి హైజీన్గా ఉండాలి అని సోనియా చెప్పిన పాయింట్ నాకు రైట్ అని అనిపించింది. అలానే వాళ్ళు ఆడింది కూడా రాంగ్ అని చెప్పలేము. బట్ అక్కడ ఆ పాయింట్ తను రేస్ చేసింది కాబట్టి డెఫినెట్లీ ఇది రాంగ్ అని అనిపిస్తుంది. ఈరోజు అసలు ఈ అమ్మాయి క్యూట్ ఉంది, ఏం మాట్లాడుతుందో ఏంటో అని అనుకున్నాను. చూసావా? సో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఎవరిని బిగ్ బాస్ హౌస్ లో తక్కువ అంచనా వేయలేము. అండ్ దాని తర్వాత ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ 6 హౌస్ మేట్స్ కి టాస్క్ ఇవ్వడం జరిగింది. కొంచెం జరుగు బిట్ట ప్లీజ్.
సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే 6 హౌస్ మేట్స్కి వాళ్ళు ఆ బెల్ట్ ని ఒక రోప్స్ కట్టారు బేసిక్ గా, ఒక 5-6 రోప్స్ 10 రోప్స్ కట్టారు, పట్టుకొని ఉండాలి. ఎవరు కింద పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. ఒక స్పెన్ వీల్ ఉంది, ఆ వీల్ ని తిప్పుతారు, అది ఏ కలర్ దగ్గర అయితే ఆగుతుందో ఆ కలర్ వైర్ కట్ చేస్తున్నారు. ఆ రూప్ ని కట్ చేస్తే సో ఎవరు ఉంటారు, ఎవరు కింద పడిపోతారు. యష్మి ట్రై చేసింది, యష్మి కింద పడిపోయింది అండ్ బేబక్క కింద పడిపోయింది, నైనికా ఉంది అనుకుంటా, నైనికా ఉంది, లాస్ట్ నిఖిల్ వీళ్ళిద్దరు లాస్ట్ లో, మళ్ళీ వీళ్ళిద్దరు టైర్ ఎవరు గెలిచారు చూడాలన్నమాట. సో లెట్స్ సీ. అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. డే 1 ప్రోమోనే గొడవలు కావాల్సిన మసాలా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం టాస్క్లు కూడా ఎవ్వరు కూడా తగ్గట్లేదు, అందరూ మేము ఉన్నామని ప్రూవ్ చేస్తున్నారు. అంటే గెలిస్తే ఏమి ఇస్తారు ఇంట్రెస్టింగ్ కూడా ఉంది బేసిక్ గా. గెలిస్తే ఏమిస్తారు, ఎగ్జాక్ట్లీ. విన్నింగ్ అమౌంట్ అనేది ప్రస్తుతానికి 0 కాబట్టి వాళ్ళే నంబర్ పెంచుకుంటూ వెళ్ళాలి కదా. అమౌంట్ ఇస్తారా లేకుంటే గ్రాసరీ ఇస్తారా అని తెలియదు. ఫస్ట్ గ్రాసరీస్ అవసరం, వాళ్ళకి ఫుడ్ లేదు, మాకు కాఫీ కావాలి, మాకు టీ కావాలి. నేను లైవ్ పెట్టి చూస్తే ఓ మై గాడ్ మణికంఠ నాకు హాఫ్ ఊతప్పం కావాలి, నాకు ఇడ్లీ కావాలి ఆర్డర్ చేస్తున్నాను. సో బిగ్ బాస్ హౌస్ లో కూడా మంచి స్విగ్గీ జొమాటో ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. సో అది సో ప్రోమో అయితే మాకు ఇలా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్ చేయండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోమో అనిపించింది. ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నట్టు ప్రోమో చూసిన తర్వాత అర్థమైంది. సో ఇది మన బిగ్ బాస్ సీజన్ 8 Day 1 promo review. Hope you all like this review.